నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలోని 4 గిరిజన కుటుంబాలకు చెందిన దారిని ఓ కుటుంబం అడ్డగించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జెడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్యతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు, ఎంపీపీ వేమారెడ్డి సౌజన్యరెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన బాధిత కుటుంబ సభ్యులు వారి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రకాశం కాలనీ నుంచి ఎన్టీఆర్ కాలనీ మీదుగా మెయిన్ రోడ్డుకు వెళ్లే మార్గంగా తాము ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ స్థలం తమదేనంటూ అడ్డగించుకొని 4 కుటుంబాలకు దారి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి దారి సౌకర్యం కల్పించాలని కోరారు. కోట మండలంలోని గోడలి పంచాయతీ ప్రకాశం కాలనీ నుంచి ఎన్టీఆర్ కాలనీకి నుంచి మెయిన్ రోడ్డుకు పోవు దారి ఆక్రమణ జరుగుతుంది. రోడ్డును ఆపేసి రెడ్డి గారు ఇది మా భూమి అని చెప్పి ఆక్రమణ జరుగుతూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే రూట్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రవాణా బాగా జరుగుతూ ఉంటాయి. బండ్లు పోవటం రావటం అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు వచ్చి ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్డుని ఆపేసి ప్రజల్ని నడవనీయకుండా చేయడం ఇది చాలా అన్యాయం. దయవుంచి ఎంఆర్ఓ గారికి మా విజ్ఞప్తి, మీరు దయవుంచి సార్ దాన్ని చూసి అది పట్టా భూమి ఎంత ఉంది, ప్లస్ సీలింగ్ భూమి ఎంత ఉంది, ఇవన్నీ వెలివేసి చేసి ఏదన్నా పట్టా భూమి ఉన్నా కానీ దాన్ని సరిచేసి మీరు ప్రజలకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. ఆ రోడ్డు లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు. ఉదయం లేచిన తర్వాత నుంచి ఆ రోడ్డులోనే పని అందరికీ మెయిన్ రోడ్డు సార్ అది. అందుకని దయవుంచి మీరు చూసి ప్రజలకు న్యాయం కల్పించాలని కోరుతున్నాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు జిల్లా కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కుమారుడు అల్లం సాయిరాం, నరేష్ యాదవ్, సాయివాణి, చిరంజీవి వేదాంశ్, చిరంజీవి శ్రీయాంశ్, అల్లం విజయలక్ష్మి, అల్లం రమణయ్య ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉభయదాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కృష్ణయ్య, ఆలయ పూజారి కోసన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆడే ఉండు 10 నిమిషాలు ఉండు. నా కళ్ళ వేయండి నా అన్నకే ఎవరు వేయాలా మనం వేయాలా స్వామి చేత తెప్పించండి మీరు ఏమ్మా నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి చాలా చక్కగా జరుగుతూ ఉంది. దాతృత్వంతో ఈనాటి దాతలు మా అబ్బాయి అల్లం సాయిరామ్ నరేష్, కోడళ్ళు సాయివాణి, మనవాళ్ళు చిరంజీవులు వేదాంశ్, శ్రీయాంశ్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండాలని, అది కూడా ఈ నెల 4వ తేదీ మా అబ్బాయి బర్త్డే సందర్భంగా వచ్చే వారం, అంటే ఈ వారంలో శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, ఇంకా ఎట్లాంటి రోజుల్లో అయినా ఇట్లాంటి శుక్రవారాల్లో దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తోడ్పాటు అందజేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. జై కోటమ్మ. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్, అంగన్వాడీ, ఇరిగేషన్, విద్యాశాఖల సమస్యలపై సర్పంచుల అధ్యక్షులు దువ్వూరు భాస్కర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయగా ఆయా శాఖల అధికారులు వివరణలు ఇచ్చారు. అనంతరం మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ సలహాదారుడు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ 2021లో ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తున్న నేపథ్యంలో చివరి సమావేశం ద్వారా ఏర్పాటు చేసిన చిరు సత్కార కార్యక్రమానికి 95% ప్రజాప్రతినిధులు హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు వచ్చిన అధికారాలు 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత కూడా పూర్తిగా అమలు కాకపోవడం విచారకరమన్నారు. సర్పంచ్ పదవి అత్యంత బాధ్యతాయుతమైనదని, పార్టీలకు అతీతంగా ప్రజల అభిమానంతో ఎన్నికైన సర్పంచులు నిధుల లోటు, నియామకాల సమస్యల మధ్య సొంత డబ్బులతో గ్రామాభివృద్ధికి కష్టపడుతున్నారన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో ఉన్నత అధికారాలు ఇచ్చినట్లుగా ఇక్కడ లేకపోవడం బాధాకరమని, అధికారులు సర్పంచులను సేవకులుగా చూడాలని మనవి చేస్తూ గత 31 సంవత్సరాల అనుభవంలో ఈ టీం ఉత్తమమైందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో పెడుతున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రులు గారు పెట్టారు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా పెట్టారు. కానీ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇవి ఫ్రూట్ఫుల్ కావడం లేదనేది నా ఉద్దేశం సార్. యాక్చువల్గా పేద ప్రజలు అంటే దాన్ని నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ ఏదో హిడెన్ ఛార్జెస్ కొన్ని ఉంటున్నాయి. ఆ హిడెన్ ఛార్జెస్ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో వాళ్ళకి పాపం అక్షర జ్ఞానం లేనందువలన మండలంలో అనొచ్చు, రాష్ట్రంలో అనొచ్చు, ప్రతి గ్రామంలో అనొచ్చు రెవెన్యూ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ తగ్గడం లేదు. ఇదొక గొప్ప అవకాశము. మీరు ఒక మంచి ఆఫీసరు, దయచేసి ఇనిషియేషన్ తీసుకొని సమస్యల్ని మీరు 100% చేయలేకపోయినా కూడా మీ పరిధిలో ఇది రీజనబుల్,
దీన్ని నేను ప్రూవ్ చేయొచ్చు అనే పరిస్థితిలో ఉన్నటువంటి దయచేసి మీరు క్లీన్ చేయాలని 2 చేతులెత్తి నమస్కరిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి పేదోళ్ళకి సహాయం చేయండి, పేదోళ్ళ కష్టాల నుంచి బయటేయండి. డిఫారం పట్టాలు ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి, వాటికి నేను అనకూడదు. మా భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, విషయం తెలిసిన వాళ్ళు మాత్రం పనులు చేయించేసుకుంటున్నారు. కానీ పేదోళ్ళు, నాలెడ్జ్ లేనివాళ్ళు, రూపాయి లేనివాళ్ళు, వ్యవహారం తెలియని వాళ్ళు పూర్తిగా నలిగిపోతున్నారు. దయచేసి వాళ్ళకి సహాయం చేయమని కోరుకుంటూ ముఖ్యమైన విషయాలు కూడా పట్టించుకొని అది పనిగా ఇబ్బంది పెట్టడంతో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమవుతుంది సార్. కాబట్టి దయచేసి నేను చెప్తాను కదా, అర్థం ప్రయత్నం మీ ఇష్టం, కానీ ఎలిమెంట్ 100% లిస్ట్ అవుట్ చేయండి. మీకు ఎప్పుడు ఇది దయగలదో అప్పుడు వాళ్ళకి ఇవ్వండి. కనీసం లిస్టే కన్నా తీసుకుంటారు. మండల స్థాయి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. సర్పంచులుగా 2021లో ఎన్నిక కాబడినటువంటి మన ముందున్నటువంటి సర్పంచులు వాళ్ళ ప్రథమ సమావేశం ఏప్రిల్ 2వ తేదీ జరిగింది. ఏప్రిల్ 2వ తేదీ దాకా వీళ్ళు పదవీ బాధ్యతల్లో ఉంటారు. వారిని ఈ మండల ప్రజా పరిషత్ తరఫున ఇది చివరి సమావేశం, 3 నెలలకు ఒకసారి మ్యాండేటరీగా సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ చివరి సమావేశంలో వాకాడు మండల పరిషత్ సమావేశం సర్వసభ్య సమావేశం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీకి అందరికీ ఒక చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి ఆహ్వానిస్తే దాదాపు మండలంలో ఉండేటువంటి 100% ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు, స్థానిక పరిపాలన ఉండాలా, రాష్ట్రాలు కేంద్రాల ద్వారా కాకుండా గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి స్థానిక పరిపాలన అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పూజ్యనీయ బాపూజీ మహాత్మా గాంధీ ఆయన అడిగాడు, ఈ దేశం బాగుపడాలంటే గ్రామ స్వరాజ్యం రావాలని. అందుకు అనేక అడుగులు పడుతూ వచ్చాయి. ముందుకు స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం, వారికి సరైనటువంటి నిధులు లేకపోవడం, అధికారాలు లేకపోవడం, అనేక కమిషన్లు ఏర్పాటు కావడం ఈ దేశంలో. చివరగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప ఆలోచన, గొప్ప మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, కేంద్రం నుంచి గ్రామాలు బాగుపడందే ఈ దేశం బాగుపడదు. అక్కడి నుంచి ₹1 పంపిస్తే ఈ పైప్ లైన్లో గ్రామానికి చేరేదానికి 10 పైసలు కూడా చేరటం లేదు. లీకేజెస్ హెవీగా ఉన్నాయి. అందుకని ఇవి ఢిల్లీ నుంచి పంపిస్తే గల్లీకి చేరేటువంటి పరిస్థితి లేదనే ఒక గొప్ప ఆలోచన చేసి అనేక కమిటీలు వేసి 73వ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు, 74వ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇక్కడ మండల పరిషత్తులు, పంచాయతీలు ఒక రాజ్యాంగ సవరణ చేసి ఒక హక్కులను కల్పించడం జరిగింది. ఆ సవరణ ద్వారా ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం, మండల పరిషత్తులకు నిధులు ఇవ్వడం, జిల్లా పరిషత్తులకు నిధులు ఇవ్వడం, వాళ్ళకి స్వయం నిర్ణయ అధికారం. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్గా ఉంటుంది నిధులు డ్రా చేసేటువంటి గొప్ప అవకాశం. అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉండేటువంటి సర్పంచ్ నేరుగా కేంద్ర ప్రభుత్వం పంపేటువంటి నిధులను స్థానిక అవసరాల మేరకు వినియోగించుకునేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి హక్కును ప్రసాదించడం జరిగింది. ఆ హక్కే కాకుండా మండల పరిషత్తులకు వాళ్ళకు రావాల్సినటువంటి వాటా, జిల్లా పరిషత్తులకు వాళ్ళకు రావాల్సినటువంటి వాటా. కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన దీన్ని 84-89 మధ్య ఆయన ప్రధానమంత్రిగా ఉంటే దాదాపు 30-35 సంవత్సరాలు. తిరుపతి జిల్లా నాయుడుపేట విన్నమాల జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన కలకలం రేపింది. తిరుపతి నుంచి 28 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వినుకొండకు బయలుదేరింది. మార్గ మధ్యలో నాయుడుపేటకు వచ్చేసరికి బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన 28 మంది ప్రయాణికులు బస్సులో నుంచి దిగేశారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను అదుపు చేశారు.
ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇగో తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో విద్యాంజలి ప్రోగ్రాం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయుడుపేట మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంవీఓ మునిరత్నం మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని, అలాగే ఇప్పటికే జరిగిన విద్యాంజలి కార్యక్రమంలో ఉన్న లోటుపాట్లను ఈ కార్యక్రమంతో సరిదిద్దే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఇప్పుడు చేస్తేనే వచ్చింది అంటే మనం ఇక్కడ చేసుకొని వెళ్తున్నాడు ఒకేసారి. కాబట్టి దీంట్లో డైరెక్ట్ గా వాడు ఆన్లైన్ లో సబ్మిట్ చేయకపోయినా మన పాఠశాల నేరుగా వచ్చినప్పుడు ఒక రోజుకి 2 కంట్రిబ్యూషన్ తీసుకునేటువంటి రైట్ ఉంది. తీసుకున్నప్పుడు యాప్ లో మనం సేవ్ అవుతుంది. సేవ్ అండ్ పబ్లిష్ అంటే పబ్లిష్ అయినప్పుడు మాత్రమే అందరికి కనిపిస్తుంది. అది మాత్రం ఇంపార్టెంట్. పబ్లిష్ అవ్వాలంటే అందరూ కనబడాలంటే విద్యాంజలి 1.0లో ఆల్రెడీ మనం అందరం లాగిన్ అయినాం. లాగిన్ చేసేసి దాన్ని వదిలేసినాం. అందువల్ల మనకి ఏంటంటే కనిపించిందంట ఒకే ఒక స్కూల్. మిగతా స్కూల్స్ ఏమి కనబడలేదంటే ఏంటి, మనం లాగిన్ చేసి వదిలేసినాం దాన్ని 1.0లో. ఇప్పుడు 2.0లో ప్రతి నేను నాయుడుపేట మండల విద్యాశాఖాధికారి 2 ఈరోజు విద్యాంజలి 2.0 పైన మండల స్థాయిలో ఉండేటువంటి అన్ని పాఠశాలల, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకోవడము, పాఠశాలల యొక్క అభివృద్ధిలో అందరి యొక్క బాధ్యత, అందరి సహకారము అవసరమని ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యాంజలి 2.0 కింద ఈ శిక్షణా కార్యక్రమంలో పాఠశాలకు అవసరమైనటువంటి భౌతిక వస్తువులు కావచ్చు, వేరే విధమైనటువంటివి కావచ్చు, అవంతా కూడా దాతలు, ఉద్యోగస్తులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరి దగ్గర, అధికారులు ఎవరి దగ్గర ఏ ఇదైతే ఉంటుందో అవన్నీ కూడా పాఠశాలలకు ఏర్పాటు చేసి ఒక మంచి స్థితిలో పాఠశాలని ఏర్పాటు చేయాలని, ఒక అమౌంట్కు సంబంధించిందే కాదు, ఒక వ్యక్తి తనకు తెలిసినటువంటి కొన్ని మంచి మాటలు ప్రేరణ కలిగించే విధంగా పాఠశాలకు వచ్చి విద్యార్థుల్ని ప్రోత్సహించినా చాలు, లేదా ఇంకొక వ్యక్తి ఆ పాఠశాలకి తన దగ్గర ఉన్నటువంటి 4 లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలు ఇచ్చినా చాలు, లేదు విద్యార్థులతో అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఎలా మెలగాలి అని ముచ్చటించినా చాలు, ఏ విషయమైనా సరే వీళ్ళందరి సహకారం తీసుకోవాలని
అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద ఎవరైనా దాతలు పాఠశాలకి ఏవైతే స్పందించి సహాయం చేయగలరో వాళ్ళందరినీ కూడా వెబ్సైట్ ద్వారా వాళ్ళని ఏర్పాటు చేసుకుని పాఠశాలల యొక్క అభివృద్ధికి పాటుపడే విధంగా అందరూ ఉపాధ్యాయులు పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహిస్తున్నాము. తిరుపతి జిల్లా పెళ్లికూరు మండలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని, వారికి సత్యనారాయణ రెడ్డి పనితీరు, సత్యనారాయణ రెడ్డి రాజకీయ అనుభవం ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నారని వైకాపా నాయకులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు నిజానిజాలు తెలియాలంటే బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ధైర్యం ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా చర్చకు సిద్ధం కావాలని వైసీపీ నాయకులు సవాల్ చేశారు. రోజుకొక పార్టీ మార్చే నాయకులు చైతన్య కృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి, లోకేష్ నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి మీద, సత్యనారాయణ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఛాలెంజ్లు ఇచ్చారు. ఆ ఛాలెంజ్లు స్వీకరిస్తూ ఈరోజు చైతన్యారెడ్డికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. అయ్యా, నువ్వు ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తున్నావు. నువ్వు చెప్పిన టయానికి మా నాయకులతో, మా పెద్ద ఆయనతో పని లేకుండా మేము ముందుకు వస్తాం. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, దేని మీద విచారిద్దాము. నువ్వు చెప్పినట్టు సృజన ఆక్రోపం పొలం గురించి చెప్పావు. దాని మీద నీకు చరిత్ర తెలుసో లేదో 1963లో పసల గుర్రపు శెట్టి వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ కాబడి ఉంది. ఆడి నుంచి జనార్దన్ రెడ్డి గారి కొడుకుల మీద 1993లో రిజిస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆ పొలాన్ని ఎకరా 70,000 రేటుతో మా పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారు కొనడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఆరోపించినట్టు ఏవైతే పొలికట్ట గురించి చెప్పావో, పొలికట్ట గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం సిరిసినంపేట కొండకాడికి వెళ్దాం. మా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని, మా సంజీవయ్య ఎమ్మెల్యే సంజీవయ్య గారిని అడ్డుపెట్టుకొని నువ్వు కొండకి గుండు కొట్టిన వ్యక్తిత్వి, గనుడివి నువ్వు. అదేవిధంగా నువ్వు చెప్పినటువంటి ఇంకొక ఆరోపణ ఏంటంటే గుడి డబ్బుల గురించి మాట్లాడావు. నువ్వు నాడిపేటలో ఉన్న జ్ఞాన ప్రసరంబ కాంప్లెక్స్ని అమ్మేస్తే తిరుపతి వాళ్ళు నిన్ను కట్టేసి చెప్పులతో కొడితే నువ్వు చెంబేళ్ళలో ఉన్న భూమిని, మీ అవ్వగారి భూమిని వాళ్ళకి రాసి ఇవ్వడం వాస్తవం కాదా? అదేవిధంగా నువ్వు చెప్పేటువంటి ఇంకో కల్లుబుల్లి మాటలు ఉన్నాయి. అందరినీ మోసం చేస్తావు, దగా కోరివేనని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే క్రషర్ పెట్టి ఆ క్రషర్ వార్నర్ని, అదేవిధంగా మా పెద్ద ఆయన మద్దాల సోమశేఖర్ రెడ్డి గారిని మోసం చేసి నువ్వు ఉడాయిస్తే మళ్ళా నువ్వు వాళ్ళ మోసం చేసిన వ్యక్తివి కదా. ఈ చరిత్ర కూడా నువ్వు మర్చిపోతే ఎట్లా? అదేవిధంగా చిల్లకూరులో మహిళల చేత మొహాన్ని ఊహించుకొని చెప్పులతో కొట్టించుకున్న వ్యక్తివి నువ్వు. నీ కారులో నుంచి పోలీసుల ప్రొడక్షన్తో ఎన్నించి వెళ్ళినాడు నువ్వు. అదేవిధంగా అక్కడ సిరిసినంపేటలో ఉండలేక చిల్లకూరులో వచ్చి తలదాచుకున్న వ్యక్తివి నువ్వు. రోజుకొక పార్టీ మాట్లాడుతూ అదేవిధంగా పార్టీని అడ్డుపెట్టుకొని నువ్వేమేం దందాలు చేసావో దాని మీద కూడా విచారణకి రా, చూద్దాం. అదేవిధంగా మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. అలా అనేసి నువ్వు అవాకలు చవాకలు పేలితే చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. గుర్తుపెట్టుకో చైతన్యారెడ్డి, నువ్వెంత మాట్లాడితే తిరిగి అదే విధంగా నువ్వెంత విసురుగా విసురుతావో అదే విసురుతో మేము కూడా విసరగలుగుతాం. నీకు మాట్లాడే అర్హత ఉన్నదనుకుంటే, మా గురించి మాట్లాడావు, మా నాయకుడి గురించి మాట్లాడాలనుకుంటే ముందు నీ వెనకున్న గోతులన్నీ చూసుకోవయా. నీకు తెలియపరుస్తూ ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నావు చైతన్యారెడ్డి. ముందుగా నువ్వు మారాలి, లేదనుకుంటే ఆ పార్టీని కూడా నువ్వు భ్రష్టు పట్టించే స్థాయికి వెళ్ళిపోయావు. నీకు ఎక్కడైతే ఎప్పుడు సత్యనారాయణ అన్న మీద నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసావో, నీ ఏదో హీరోయిజం చూపించుకొని ఆ పార్టీలో పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నీకు మాట్లాడేంత సీన్ లేదు. రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లో నీ పంచాయతీలో నువ్వు పోటీ చేసి తెలుగుదేశం పక్కన గెలిచే స్థాయి నీకు కాకుండా ఆ సిరిసినంపేటలోనే అడుగు పెట్టలేకపోతున్నావు. నువ్వేందయ్యా మాట్లాడేది మా నాయకుడి గురించి? గతాల గురించి లోడాల్సి వస్తే నువ్వు రా, ఎప్పుడు వస్తావో ఆ ఏటవతలు ఉండే పొలం కడగపోదాం. ఎవరు అసైన్మెంట్ భూములు తీసుకున్నారో, ఒక బీసీ కులాలకి ఇచ్చిన అసైన్డ్ భూముల్ని ఈరోజు నువ్వు మీ ఉద్యోగస్తుడు, మీ మామగారు నాయనైనా BRTO అగ్రికల్చర్గా ఉన్న అదినికి ఆయన భార్య పేరుతో ఎలా వచ్చింది? కోర్టు దాన్ని ప్రభుత్వం వారు తీసుకుంటే దాన్ని కోర్టు కొట్టేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు నువ్వు సాగు చేస్తున్నావు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎప్పుడు వస్తావో చెప్పు. ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు కూడా తెలియపరుస్తున్నావు. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ చెప్పారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా, మండలం, గ్రామ కమిటీల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ చేపడుతున్న పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత వస్తుందన్నారు.
ప్రజలతో మమేకం కావడమే కాకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తుందని తేల్చి చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇస్తున్నామన్నామని ఎమ్మెల్యే తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని దీన్ని ప్రజలకు చెప్పాలని ఓనర్షిప్ తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యేస్ మీకు మారచ్చు. దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మారాడు. తర్వాత రాజేశ్వరమ్మ గారు ఉన్నారు, మారారు. సునీల్ కుమార్ ఉన్నాడు, ఒకసారి మారాడు. మళ్ళీ సునీల్ కుమార్ వచ్చాడు. రేపేమో ఏమవుతుందో తెలియదు. అయినప్పుడు ఈ పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి నాయకులు మారు. ఏ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశమే, ఇంకో పార్టీ వాళ్ళే. అంతేగాని మిమ్మల్ని మార్చేటువంటి స్థాయి ఏ కొత్త ఎమ్మెల్యే వచ్చినా మాకు ఆ స్థాయి లేదు. ఎవరు గ్రామాల్లో పనిచేస్తున్నాడో అతనే కింగ్ గ్రామాల్లో. అంటే కానీ కొత్తగా ఇప్పుడు వచ్చి నేను కింగ్ అంటే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను మళ్ళీ మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీ అందరి దయ వల్ల ఈరోజు నేను గెలిచా. మీరు లేకపోతే నా వల్ల కాదు. నేను మళ్ళీ ఒక్కరు అందరూ చెప్పా. పార్టీ ప్రశ్నలో కూడా నేను అందరితో ఒక్కరితో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఎందువల్లంటే ఎలక్షన్లో మీరు పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ నాయకత్వం వహించారు. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లని మర్చిపోతే మాత్రం నా వల్ల కాదు. దయచేసి పార్టీ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. నాకు పోయిన ఎలక్షన్లో చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. అంతా పేదవాళ్ళు ధైర్యంగా నిలబడి నాకు ఎలక్షన్ చేశారు. వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేటువంటి పథకాలను ఇవ్వండి. మీకు ఇంకా బలం పెరుగుతుంది. ఒకవేళ ఈ రోజు మీ పైన పడకపోతే రేపు ఖచ్చితంగా నాకు జలీలు పడిపోయినా నాకు ఇచ్చాడా మా జలీలు అనేటువంటి గౌరవం మీ పైన పెరుగుతుంది. అట్లాకుండా పార్టీకి పనిచేసినటువంటి పక్కన పెట్టేస్తే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లయితే నేనైతే అది నా మనస్సాక్షి చంపుకొని నేనైతే చేయలేను. అట్లా నేనైతే పార్టీకి చేసిన వాళ్ళకి చేయడమే. ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదిస్తాం. సంప్రదించినప్పుడు కూడా మీరు కూడా చెప్పాలి. మీకు ఆయన విషయం కదా ఉంటే నాకు అనవసరం. పార్టీకి చేసాడా లేదా, ఆ రోజు మన కోసం ఆ రోజు బూత్ వెళ్ళినప్పుడు అనేటువంటి మాత్రం ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జికి యూనిట్ ఇన్ఛార్జి కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. బూత్ కమిటీ కన్వీనర్లని పార్టీ మండల పార్టీ కానివ్వండి, లేకపోతే గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, వార్డు కమిటీ అధ్యక్షులు కానివ్వండి, ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు వర్క్లు వస్తున్నాయి. వర్క్లు వస్తుంటే నేను కూడా ముందు తప్పు చేయట్లేదు. నాయకులను అడిగి పెట్టేస్తున్న వర్క్లు. కానీ తప్పది. నాయకులను అడిగి పెట్టేది ఒక వర్క్. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ని, పార్టీ సెక్రటరీని, బూత్ కమిటీ కన్వీనర్ని మాట్లాడాల్సిన బాధ్యత మీది. పార్టీ ప్రెసిడెంట్ది, పార్టీ సెక్రటరీది. మీరు మాట్లాడి ప్రపోజల్ పెట్టండి. అట్లా కూడా మీరు ఇష్ట ప్రకారంగా మీరు పెట్టేస్తే అక్కడ గ్రామంలో ఎవడైతే మనకి బూత్ కమిటీ కన్వీనర్ నిలబడ్డాడో, ఎవడైతే గ్రామ పార్టీ ప్రెసిడెంట్, గ్రామ సెక్రటరీ తెలియకుండా ఒక్కరు పెడితే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మనకెవరైతే కష్టకాలంలో ఎవరైతే మన పార్టీకి చేశారో వాళ్ళని మాత్రం మర్చిపోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు చూద్దాం, చూసి నచ్చిందాం ప్రాధాన్యత. అంతేగాని ఇప్పుడే ఇస్తే మాత్రం ఇబ్బందికర పరిచయం నేనైతే ఒప్పుకున్నాను. ఎవరు చెప్పినా ఒప్పుకున్నాను కాదు నేను. ఎందుకంటే ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ముఖ్యంగా మా మహిళలు అయితే నిజంగా తల్లుడికి చేతులు దండం పెట్టాలి. అన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మాతో పాటు మగవాళ్ళతో పాటు ఇక్కడ కూర్చొని ఈ ఆఫీస్లో దీక్ష చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడంతా ఉన్నారు. అయితే నేను ఎవరిని మర్చిపోవాలా. ఎవరైనా మర్చిపోయింటే పేర్లు చెప్పండి నాకు, వచ్చి పర్సనల్గా వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. చేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక దాంట్లో ఇచ్చా. అలాగే మీకు కూడా చెప్తున్నా, బూత్ కమిటీ కన్వీనర్ కూడా చెప్తున్నా, మీరు లోకల్లో మీరు తగ్గులు వేసుకుంటే నా పడేది అవతల పార్టీ వాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గ్రూప్ కాదు. తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ. చంద్రబాబు నాయుడు మన నాయకుడు. మనం తగ్గులు పెట్టుకుంటే నష్టం పార్టీ జరుగుతుంది. ఏదైనా చిన్న ఇష్యూస్ చెప్పండి, కూర్చొని మీ పార్టీ ప్రెసిడెంట్తో అక్కడ లీడర్స్తో మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. అంతేగాని అట్లా లేకుండా ఆయన చేయద్దా ఈయన చేయద్దా అంటే నేను అట్లనే ఉండదు కాదు. నేను మళ్ళీ చేస్తాను, ఇద్దరికి పోతాం, ఇంకోటి ముందుకు ఆ పని చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. గౌరవంగా ఒకటి రెండుకు ఇద్దరుంటే ఒకటి మీకు ఒకసారి ఇచ్చినప్పుడు రెండోసారికి దాంట్లో ఇవ్వద్దు ఇవ్వకూడదంటే నేనేమను కాదు. మళ్ళీ కూడా అందరికి నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను.
ఎందుకంటే పార్టీకి ఆ విధంగా ఉంటేనే మళ్ళీ మనం రేపు జరుగుతున్న స్థానిక సంస్థ ఎలక్షన్ లో కానివ్వండి, రేపు జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ఖచ్చితంగా మనం గెలవగలుగుతాం. అయితే మనమే పోల్చుకుంటే ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకి సత్తా ఉంది, మనకు వర్క్ ఉంది. మీరు చూశారు మన లేని 10 రోజుల్లో మీరు ఏందో తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే లేకపోయినా గూడూరులో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్. ఇక్కడ సునీల్ కుమార్ ఉన్నాడు, ఉండేనే కాదు లేకపోయినా మీకు ఆ సత్తా ఉంది, గ్రామాల్లో మీకు ఆ విలువ ఉంది. కాబట్టి ఆ విలువను కాపాడమని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.